మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈ రోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. శ్రావ్య గారు, మామూలుగా మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. మనం గత వీడియోలో ఈ నార్సిజం గురించి మీరు చాలా బాగా చెప్పారు. అయితే ఏమైపోతుందంటే ఇప్పుడు చాలా మంది నువ్వు నార్సిసిస్ట్ అంటే వీళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు. వస్తూనే నా పార్ట్నర్ నార్సిసిస్ట్ అండి అనుకుంటూ వస్తారండి కొంతమంది. మరి ఎలా ఏంటది? సో ఇక్కడ ఈ వీడియోలో అసలు నార్సిసిస్టులు ఎవరు కారు అనేది మనం మాట్లాడదాం. ఒకటి అండి, కొంతమంది కాన్ఫిడెంట్ ఉంటారండి. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అని అంటే, అరే మీ వల్ల కాదురా, ఇది నా పనే అవుద్ది, నా వల్లే అవుద్ది, మీరు అందరూ వేస్ట్, ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. అలా అని వాళ్ళు నార్సిసిస్ట్ కాదండి. ఓకే, నార్సిసిస్ట్ కి ఉండే కాన్ఫిడెన్స్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఉన్న మనుషులు అందరూ కూడా నార్సిసిస్టులు గారు. ఓకే, యాంగర్ అండి, యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళంతా నార్సిసిస్టులు గారు. కొంతమందికి యాంగర్ కంట్రోల్ ఉండదు, ఇమీడియట్ గా ట్రిగ్గర్ అయిపోతా ఉంటారు, సడన్ గా షార్ట్ టెంపర్ ఉంటుంది. సో యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నార్సిసిస్టులు కారండి. నార్సిసిస్టులు కొంచెం సెల్ఫిష్ ఉంటారండి. అలా అని మీరు అలిసిపోయి ఎవరికో ఇచ్చిన కమిట్మెంట్ ని పక్కన పెట్టి, నా వల్ల కావట్లేదు, ఐఎమ్ టైర్డ్, నేను అలసిపోయి ఉన్నాను, నేను ఇప్పుడు చేయలేను అంటే మీ రెస్ట్ తీసుకోవడం కోసం నీడ్స్ని పక్కన పెట్టడం, అది కూడా నార్సిజం కాదండి. నార్సిస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు ఎలా పోయినా పర్వాలేదండి. అవతల మీరు చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఏదైనా చేస్తారు. అవతలోడు వెళ్ళి అక్కడ గోతులు పడిపోతున్నా వాళ్ళకి అనవసరం, అంత సెల్ఫిష్గా ఉంటారు నార్సిసిస్ట్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు నార్సిసిస్టులు కనుక ఉన్న, మగవాళ్ళకి కూడా ఉంటుందండి. దే ఆర్ వెరీ ఎలా అంటే లుక్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి నార్సిసిస్టులకి, చాలా అతిగా ఉంటుంది. అలా అని ఇప్పుడు చూడండి, చాలా అవైలబిలిటీస్ వచ్చేసాయి కదండి, నో సర్జరీస్ కానీ. ఇప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది, యాక్సెసిబిలిటీ దొరుకుతుంది, మైక్రో బ్లేడింగ్ చేయించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇలా చేయించుకుంటున్నారు కదా, నా వైఫ్ నార్సిసిస్ట్, నా వైఫ్కి చాలా లుక్స్ మీద ఎంత ఏమంటారు, ఆమెకి ఎంత కేర్ ఏంటండి లుక్స్ మీద, అంత ఇదేంటి, పెళ్ళి అయ్యాక కూడా ఎందుకు అంత కష్టపడ్డావు అని అంటే, అది కూడా విచ్ ఈజ్ రాంగ్ అండి. కొంతమందికి అందంగా కనిపించాలనిపిస్తుంది, ఖచ్చితంగా అది కూడా నార్సిజం కాదండి. కొంతమంది చాలా అంబిషియస్గా ఉంటారండి, అంటే చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తా ఉంటారు, వాళ్ళు కూడా నార్సిసిస్టులు గారు. నార్సిసిస్టుల అంబిషన్ ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద మాట్లాడతారు కానీ దానికి తగిన ఒక్క పని కూడా చేయరు. ఇంకొక మెయిన్ థింగ్ అండి, చీటింగ్ అండి. చీటింగ్ చేసే ప్రతి ఒక్కరూ నార్సిసిస్టా అంటే నో. ఓకే, నార్సిసిస్టులు చేస్తారు చీటింగ్, బట్ చీటింగ్ చేసిన ప్రతి ఒక్కరూ నార్సిసిస్టులు కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. మళ్ళీ కొంతమందికి ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ వల్ల చేస్తారు, కొంతమందికి ఆ ఉన్న రిలేషన్షిప్లో ఏదో లోటు ఉంటుంది, దానివల్ల వేరే బయట వెతుక్కో ఉంటారు. సో చీటింగ్ చేసే ప్రతి ఒక్కరూ నార్సిసిస్టులు కాదు. శ్రావ్య గారు, అని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. ఒక్క వన్ లైన్ లో, వన్ వర్డ్ లో చెప్పాలి, వన్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే అసలు నార్సిజం అంటే ఏంటి, ఎలా ఉంటారు? నార్సిస్టిక్ పీపుల్ అంటే అదే అండి, జాలి ఏమి ఉండదు వాళ్ళకి. చాలా గ్రాండ్యూసిటీ, అంటే స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. నేను ఇందాక చెప్పినట్టు రోడ్డు మీద పోతున్నా కూడా వాళ్ళకి అందరూ దారి ఇచ్చేయాలి. అంటే సీఎం కాన్వాయ్, పిఎం కాన్వాయ్ వెళ్తుంటే ఎలా రోడ్లు క్లీన్ చేస్తారో, మొత్తం దారి ఇచ్చేస్తారో, అలా కోరుకుంటారు. వాళ్ళకున్న గ్రాండ్యూసిటీ, ఆ లెవెల్ స్పెషల్ ట్రీట్మెంట్ కావాలనుకుంటారు. ఈ అంబిషియస్ ఉండడం వేరండి, అంబిషియస్ ఉండడం వేరు. నార్సిసిస్ట్ అంబిషియస్ ఎలా ఉంటుంది అంటే, నెక్స్ట్ నా ప్లాన్ ఇది, నెక్స్ట్ ఈ లెవెల్లో లేకపోతే ఇంత క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఇచ్చేస్తా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో 10,000 ఉంటుందండి. ఓకే, ఇలా ఉంటది నార్సిసిస్టులతో. సో పేరెంట్స్ ఏమన్నా వీళ్ళని చిన్నప్పుడే గుర్తించవచ్చా, వీళ్ళ బిహేవియర్ తేడాగా ఉంది, రేపు ఏమన్నా వీళ్ళు ఒక నార్సిస్ట్ అవుతారు అని ఏమన్నా? ప్రతి నార్సిసిస్ట్ వెనకాల పేరెంట్సే ఉంటారండి. పేరెంట్స్ లో ఎవరో ఒకరు నార్సిసిస్ట్ ఉండడం వల్లనే వాళ్ళని చూసి వీళ్ళు అవుతారేమో. అది కూడా అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అదే పేరెంట్స్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు నార్సిస్ట్ ఉంటారండి. ఈ నార్సిస్టులు కంటే ఒక ఫేవరెట్ చైల్డ్ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు చైల్డ్ ఉన్నారు అనుకోండి, ఆ ఎవరైతే ఫేవరెట్ చైల్డ్ ఉన్నారో వాళ్ళు నార్సిస్టులుగా అవుతారండి. వాళ్ళని ఎలా అంటే వాళ్ళు ట్రోఫీ అన్నమాట వాళ్ళకి. ఈ ఈ చైల్డ్ కూడా లుక్స్ బాగుంటుందండి. లుక్స్ బాగుండడం కానీ, ఎకడమిక్స్లో బాగుండడం కానీ, లేదు అంటే బయటికి చూపించుకోవడానికి ఆ చైల్డ్ గొప్ప. బయటకు చూపించుకోవడానికి ఆ చైల్డ్ ఒక ట్రోఫీ వాళ్ళకి. ఓకే. ఆ చైల్డ్ మళ్ళీ రేపు పొద్దున వెళ్ళి నార్సిసిస్ట్ లాగా అవుతారండి. సో ఈ నార్సిసిస్ట్కి వెనకాల ఇంకొక నార్సిసిస్ట్, ఇంకొక నార్సిసిస్టిక్ పేరెంటింగ్, అక్కడే రూట్ కాజ్ అదే నార్సిస్టిక్ పేరెంటింగ్ వల్లే నార్సిజం అవుతుందండి. ఇప్పుడున్న కేసెస్ లో చాలా డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో సింగిల్ చైల్డ్ పిల్లలు కదా, ఓవర్ పాంపరింగ్ అయిపోతుందండి. ఏం చేస్తున్నా ఓవర్గా ప్రైజ్ చేయడం. దెర్ ఈస్ హై ఛాన్స్ అంటే మీ పిల్లలు నార్సిస్ట్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సింగిల్ చైల్డ్, ఎస్పెషల్లీ సింగిల్ చైల్డ్ వల్ల ఓవర్ పాంపరింగ్, ఓవర్గా పొగడడం, నా డాటర్ ఇలాగా, లేకపోతే నా కొడుకు ఇలాగా, అది ఇది వాళ్ళని అట్లా కాన్స్టెంట్గా ఎత్తుతూ ఉంటే దెర్ ఈస్ హై పాసిబిలిటీ మళ్ళీ మీ చైల్డ్ ఒక నార్సిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సింగిల్ చైల్డ్ ఎస్పెషల్లీ ఈ మధ్య సింగిల్ చైల్డ్ ఎక్కువ అవుతున్నారు కదండి. అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళని ఇంకా మనం ఏం చెయ్యలేమా? అంటే మనం చిన్నప్పుడే అప్పుడు పేరెంట్స్ అలర్ట్ గా ఉండాలేమో. అదే అండి, పేరెంట్స్ అంటే వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఎవరో ఒకరు నార్సిస్ట్ అండి. ఇప్పుడు వస్తుంటారండి నా దగ్గరికి, నార్సిస్టులు కూడా వస్తుంటారు. అదేంటంటే క్యూరబుల్ అండి. వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకుంటారు. అవును, నాకు కూడా కొన్ని ఉన్నాయి. మదర్ కనుక నార్సిస్ట్ అయితే నేను మా అమ్మలానే బిహేవ్ చేస్తున్నాను, దానివల్ల నాకు రిలేషన్షిప్ ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఉంటుంది. కొంతమంది అవేర్నెస్ తో చాలా మారుతారండి. థెరపీలోని ఆ రియలైజేషన్ వస్తుంది, ఇవన్నీ మారుతారండి. బట్ కొన్ని కేసెస్ లో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, వాళ్ళు రారు కౌన్సిలింగ్ కి రారు. నిజంగా ఇది అనుకుంటాం కానీ చిన్న చిన్నవే అనేసి ఇప్పుడు మీరు అంటూ ఉంటే నిజంగా వాళ్ళకి వచ్చే పార్ట్నర్స్ సఫర్ అండి. పార్ట్నర్సే సఫర్. ఎక్కడికి వెళ్ళి పార్ట్నర్సే ఇబ్బంది పడతారు. వీళ్ళు అలా ఉండలేరు, బయటికి రాలేరు, మామూలుగా మాట్లాడుకుంటే ఇవన్నీ కాకుండా వీళ్ళకి ఒక పిల్లలు పుడితే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అదొక ట్రామా. ఖచ్చితంగా అందులో ఒకరు అవుతారు. అంటే ఐదర్ అదే ఆ పేరెంట్ బిహేవియర్ అడాప్ట్ అయినా అవుతుంది, లేదు పేరెంట్ కి జడిసిపోవడం అయినా అయిపోతుంది. రెండు రకాలుగా అవుతారండి. పేరెంట్ లాగా సేమ్ అడాప్షన్ తీసుకొని నార్సిస్ట్ లాగా అవుతారు, లేదు భయం అండి ప్రతిదానికి. ఇలాంటి నార్సిస్టిక్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని ఎంత కంట్రోల్ చేస్తారంటే మైక్రో కంట్రోలింగ్. అంటే వాళ్ళు ఏంటంటే ఇలా వెళ్తుంటే అక్కడ ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో పని చేస్తుంటే జడ్జిమెంట్ పాస్ చేస్తారు, ఇలా కాదు అలా కాదు అంటారు. కాన్స్టెంట్ జడ్జిమెంట్ కానీ కాన్స్టెంట్ గా మైక్రో కంట్రోలింగ్ చేసేటప్పటికి వాళ్ళకి భయం ఉండిపోతుందండి. ఐదర్ భయం, లేదు రెబిలియస్. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇలా చేయను. రెండు రకాలుగా. అవును, కొంతమంది అలాగే ఉంటారండి. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను, ఆపోజిటే చేస్తాను. ఇది చెప్పావా, నేను అది చేస్తా, ఇది చెయ్యను. నిజంగా ఇది చాలా అనుకుంటాం కానీ సిల్లీగా ఉండి పక్కన వాళ్ళకి నవ్వుకోవడం ఇవన్నీ ఉంటాయండి. బట్ నిజంగా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. వచ్చే పార్ట్నర్కి చాలా ఎఫెక్టివ్, ఉన్న పార్ట్నర్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మాకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది, మేము దీని నుంచి బయటపడాలి, లేకపోతే మేము సఫర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రావ్య గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.